దయాకర్ గారు. సో భరత్ గారు గుడ్ ఈవినింగ్. ఎస్, అట్లీస్ట్ కాళేశ్వరం రిపోర్టు క్లైమాక్స్ స్టేజ్కి చేరింది, ఇంకా రిపోర్ట్ ఇచ్చేసింది. ఇవాళ దాదాపు సుదీర్ఘ ప్రెస్ కాన్ఫరెన్స్ చేశారు. అటువైపు కేసీఆర్ నుంచి లీక్ వచ్చింది, ఇదంతా కూడా కాళేశ్వరం కమిషన్ కాదు, ఇది కాంగ్రెస్ కమిషన్ అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్లస్ వాళ్ళు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మేము పెట్టి మొత్తం వివరిస్తాం, మా తప్పేం లేదంటున్నారు. ఎట్లా ఎట్లా ఎదుర్కోబోతున్నారు దీన్ని? అంటే కమిషన్ గురించి తెలియక కూడా కమిషన్ మీద కామెంట్ చేస్తున్నారు అంటే వాళ్ళెంత కనెక్ట్లెస్ అనో మనకు అర్థమవుతుంది. ఘోష్ గారి క్రెడిబిలిటీ గురించి మీరు నేను చెప్పాల్సింది ఏం లేదు, దేశానికి తెలుసు. ఒక జ్యుడిషియల్ కమిషన్ మీద కామెంట్ చేసేటప్పుడు దాని స్టాంటిటీ, దానికి సంబంధించిన అంశాలు తెలుసుకోలేక కాదు, దాన్ని రాజకీయం చేయాలని చూసి ఎత్తుగడ తప్పితే దాంట్లో మరొకటి కాదు. ఇప్పుడు మాకున్న ముందున్న కార్యాచరణ ఏందనే దాని మీద దృష్టి పెడతాం. వాళ్ళు ఏం చేస్తే మాకెందుకు, కేసీఆర్ లీక్స్ అయితేంది, ఫామ్ హౌస్ లీక్స్ అయితేంది, అసలు ఇప్పుడు మేము ప్రజలకు చెప్పాల్సిన సమాధానం ఉంది, మీలాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది కదా. కాళేశ్వరంలో అవినీతి జరిగింది 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 అని చెప్పేసి మేము గత 4 సంవత్సరాల నుంచి కూడా దాన్ని ప్రజల ముందుకు తీసుకుపోయినాం. అవినీతి జరగలేదు అని అంటే మేము చెప్పింది అబద్ధం అవుతుంది, కానీ అబద్ధం చెప్పాల్సిన అవసరం మాకు రాలేదు. ఇది వాస్తవమే అని మేము మాట్లాడిందే కమిషన్ వచ్చింది. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ గాని లేదంటే బీఆర్ఎస్ ఎట్లా బుకాయించిందో ఆ బుకాయింపు కాస్త ఎలా ఒక కమిషన్ చైర్మన్ రూపంలో లీగల్ ఆథెంటిక్ డాక్యుమెంట్ మనం ఉంది, దాని మీద మరి తదుపరి దర్యాప్తు లేదంటే ప్రాసిక్యూషన్ ఎట్లా వెళ్ళాలనే దాని మీద కేబినెట్ ఒక నిర్ణయం తీసుకుంటది. ఇది ప్రతి తెలంగాణ పౌరుని యొక్క శ్రమ కష్టంతో వచ్చిన డబ్బులను 1,00,000 కోట్లు అంటే మామూలు కాదు. ఇప్పుడు దాన్ని మనం ఫీజిబిలిటీ రిపోర్ట్ లో ఎంత మళ్ళా మంచిగా ఉపయోగించుకోవచ్చు కదా, మీరు ఆ మూలలు మెత్తవచ్చు కదా, అది లేపొచ్చు కదా అని అనేటోళ్ళకి ఇప్పుడు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ను చూస్తే దిమ్మ తిరిగిపోతుంది. సో అంత కష్టపడి ప్రజలు కట్టిన పన్నులకు లేదంటే ప్రజల సొమ్ముకు ప్రజాధనానికి కాపలా లేకుండా వాళ్ళు కాపలా కుక్కలా ఉన్నామంటూ పంది కుక్కుల్లాగా ఈ రోజు ప్రజల యొక్క ఆ ధనాన్ని దుర్వినియోగం చేసిన స్థితి చెప్పాలి కదా. ఒకటి దయాకర్ గారు, ఇక్కడ 2 ప్రశ్నలు బీఆర్ఎస్ నుంచి లేకపోతే ఇతర వర్గాల నుంచి వస్తున్న ప్రశ్నలు ఏంటంటే, ఒకటి ఫస్ట్ బేడిగడ్డ కూలిపోవడం కంటే ముందు కన్నెపల్లి పంప్ హౌస్ మునిగిపోయింది కదా. సో ఈ కన్నెపల్లి పంప్ హౌస్ కట్టింది మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ. అసలు దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఫస్ట్ కదా, అంతకుముందు ఇయర్లోనే మునిగిపోయింది కదా, దాని గురించి ఎందుకు ప్రస్తావన లేదు? ఈ మాట కల్వకుంట్ల కవిత ఇంతకుముందు దీక్షలో మాట్లాడుతూ చెప్పారు, బీసీ దీక్షలో మాట్లాడుతూ చెప్పారు. చాలా మంది సందేహం ఒకటి. రెండవది, ఈటల రాజేందర్ పేరు చెప్పారు కానీ ఫైనాన్స్ సెక్రటరీగా రామకృష్ణారావు ఉన్నారు 10 సంవత్సరాలుగా, సో వాళ్లకు సంబంధించిన ఎందుకు లేదు? ప్లస్ సబ్ కమిటీలో తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళెవరి రోల్ లేకుండా కేవలం కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్, ఈ 3 పేర్లు ఎందుకు? నేనేమంటున్నట్టు అనేటోళ్లను కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి దాని మీద కూడా సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేయమనండి. నాట్ ఈవెన్ ఆ 3 పిట్టగోడల ముచ్చటే కాకుండా ఆ ప్యాకేజ్ లో ఉండే ప్రతి ఒక్క ఏంది మలన సాగర్ గాని, రంగనాయకమ్మ గాని, లేదంటే కొండపోచమ్మ గాని, ఆ ప్యాకేజ్ లో ఉండే 11 వాటి మీద కూడా భూసేకరణలో కూడా అక్రమాలు ఉన్నాయి. మరి అవన్నీ కూడా సమగ్ర విచారణ చేయమని చెప్పి ఒకటి ఇవ్వమనండి, కమిషన్ కే పోయి చెప్పుకోవచ్చు కదా. కాబట్టి ఇప్పుడు దాని పరిమితి మేరకు ఆ పరిస్థితి వచ్చింది. ఏది ఆ కమిషన్ రిపోర్ట్ అక్కడికి ఇచ్చింది. అసలు ఈ ప్రాజెక్ట్ అనేది రీడిజైన్ చేయడం అనేది మంచిదైందా చెడైందా అంటే చెడని తేలింది. ఇప్పుడు కన్నెపల్లి పంప్ హౌసే కాదు, కొన్ని ప్రాజెక్టుకు సంబంధించి ఏమంటారు వాల్యూమ్ ని పెంచడం కూడా అవినీతి అయింది. 50 టీఎంసీలకు మలన సాగర్ ని పెంచితే 30 టీఎంసీలు డెడ్ స్టోరేజ్, 20 టీఎంసీ వినియోగించుకోవడానికి అవుతుంది. అంత ఖర్చు మనం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనేది ఒకటైతే, 2 టీఎంసీలు అన్ని కూడా 10 టీఎంసీలు ఎందుకైనాయి? ఈ తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పార్ట్ కూడా దాదాపు ఒక మలన సాగర్ కి 8,000 పైచిలకు ఎకరాలు సేకరించినట్టుంది. అది పూర్తి స్థాయిలో డీటెయిల్స్ తీసుకోవాలి. ఇంకా మొత్తం అది కూడా ఎట్లా ఒక దందా జరిగినట్టు భూమిని గుంజుకోవడం,
ఏంది మనకేంది రిహాబిటేషన్ చట్టం ప్రకారం 2013 భూసేకరణ చట్టం ప్రకారం జరగలేదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా తేలాలని సమగ్రమైన విచారణ కోరమని చెప్పి చేయమనండి. వాళ్ళు అనేటోళ్ళు ఎవరో ఏ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళ నాకు లేదా మలన సాగర్ దాని వల్లనే కదా మేము జైల్లో పడ్డది. ఇలా కొండపోచమ్మ కాడ కొట్టాడబట్టే కదా అక్కడ పేద రైతులు మీరు ప్యాకేజ్ మెరుగైన ప్యాకేజ్ ఇస్తా అని మల్లన్న సాగర్ కు చెప్పారు అధికారులకు. ఎక్కడ ఇప్పటికీ చెర్లనే ఉన్నాయి ఇల్లు, భూములు పోయిన వాళ్ళే. విచిత్రం తెలుసా మళ్ళా ఆ దాంట్లో మరి ఇస్తా అన్నారు కదా ప్యాకేజ్, మీరు ఎందుకు ఇవ్వట్లేదు మల్లన్న సాగర్ సంబంధించి? మల్లన్న సాగర్ కు సంబంధించిన R&R ప్యాకేజ్ రిట్రెసల్ కూడా ఆఫ్టర్ కాళేశ్వరమే వస్తుంది. మీకు విచిత్రమైన చెప్పాలంటే అదే మల్లన్న సాగర్ లేకపోతే పక్కన ఉన్న కొండపోచమ్మలో మళ్ళీ వాళ్ళ ఊర్లు తేలి వాళ్ళేమో ఇక్కడ చెరువులు తేలింది. అంటే నీళ్లు లేక ఇక్కడ నీళ్లు కోసం అని కట్టిన ప్రాజెక్టు వాళ్ళు వచ్చి చెరువుల వాళ్ళకి ఇచ్చిండ్రు ఏది ఇండ్లు, ఈడనేమో వచ్చిన వర్షానికి కురిసినాయి. ఇట్లా ఆ రకమైన సమస్యలు ఉన్నాయి. కానీ నేను ఒకటే అంటున్నా, కాళేశ్వరం మీద బుకాయింపుతోనో చేసిన తప్పును తప్పించుకోవడానికి చేసిన ప్రయత్నం ఏదైతే ఉందో అది తప్పు అని ఒక జ్యుడిషియల్ కమిషన్ తోని ఈరోజు తేలింది. దాని మీద ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుంది అనేది భవిష్యత్తులో ఈ వారం 10 రోజుల్లో మనకు తెలుస్తుంది. దాని విషయాల్లో వాళ్ళు మాట్లాడేయన్ని కూడా అఫెన్స్ ఈజ్ ద బెస్ట్ డిఫెన్స్ అన్నట్టుగా ఏదో మాట్లాడతారు పాపం ఆ విధంలో బాధలో. లేకపోతే మీరు అన్నట్టుగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఊరేగింపులు చేసిన కాళేశ్వరం కథలు తెలవాల్సిందే. కాబట్టి ఆ దేవుని పేరు చెప్పి సరస్వతి మాత పేరు పెట్టి గోదాదేవి పేరు పెట్టి ఇట్లా పేర్లు పెట్టి దేవతల మీద పేర్లు పెట్టి ప్రజల్ని మోసం చేయడం అనేది ఎలాంటి రాజనీతితో మరి మన వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాళేశ్వరుని అలా ఆ పేరెత్తితేనే కూలేశ్వరం అనే కాడికి తెచ్చిండ్రు. అంతటి మరి పాపం కట్టుకున్నారు కాబట్టి ఇలా మూల్యం చెల్లించుకోవాల్సిన సందర్భం వచ్చిందని నేను అనుకుంటున్నాను. మనతో పాటు కొప్పుల ఈశ్వర్ గారు జాయిన్ అవుతున్నారు, మాజీ మంత్రి.